హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు MNR టెక్ అండ్ ట్రావెల్స్. ఈరోజు లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా లివర్ అనేది కడిగి చిన్నగా కోసుకొని ఇలా పెట్టుకోవాలా. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలా. ఉప్పు వేసుకొని వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలా. ఆ తర్వాత మసాలా కొంచెం వేసుకోవాలా. ధనియాల పౌడర్, ఇది గరం మసాలా ఉందండి, గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. కారం కొంచెం వేసుకోవాలండి. ఉల్లిపాయలు అన్నీ ఇలా వేసుకొని కొత్తిమీర మిక్స్ చేసుకోవాలండి. దాంతోపాటు ఆయిల్ కొంచెం వేసుకోవాలా. మొత్తం ఇలా మిక్స్ చేయాలండి, మంచిగా పట్టేటట్టు. ఉప్పు కారం అంతా కరెక్ట్గా వేసుకొని ఇలా మిక్స్ చేయాలా, మంచిగా మిక్స్ చేయాలి. ఈరోజు లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా లివర్ అనేది కడిగి చిన్నగా కోసుకొని ఇలా పెట్టుకోవాలా. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలా. ఉప్పు వేసుకొని వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలా. ఆ తర్వాత మసాలా కొంచెం వేసుకోవాలా. ధనియాల పౌడర్, ఇది గరం మసాలా ఉందండి, గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. కారం కొంచెం వేసుకోవాలండి. ఉల్లిపాయలు అన్నీ ఇలా వేసుకొని కొత్తిమీర మిక్స్ చేసుకోవాలండి. దాంతోపాటు ఆయిల్ కొంచెం వేసుకోవాలా. మొత్తం ఇలా మిక్స్ చేయాలండి, మంచిగా పట్టేటట్టు. ఉప్పు కారం అంతా కరెక్ట్గా వేసుకొని ఇలా మిక్స్ చేయాలా, మంచిగా మిక్స్ చేయాలి. మొత్తం మిక్స్ చేసానండి. దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలా. 1 అవర్ కాకపోతే ఒక ½ అన్ అవర్ అని పెట్టుకోవాలా. 1 అవర్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలా. దాని తర్వాత మనం 1 అవర్ పెట్టాం కదా దీన్ని ఫ్రైని, దాన్ని ఇలా ప్యాన్లో వేసుకోవాలా. వన్ అవర్ దాకా పెట్టాము, అందువలన మంచిగా కారం ఉప్పు అంతా పట్టి ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేస్తా కొంచెంసేపు. ఇలా ఫ్రై అయ్యేదాకా కొంచెం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువగా మిక్స్ చేయకండి, కొంచెం ఫ్రై అయ్యి గట్టిగా అయ్యేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం అలాగే ఉంచితే వాటర్ అనేవి కొంచెం బయటకు వస్తాయి. ఇలా మిక్స్ చేసాం కదా, ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసేయండి. ఇలా ఒక 10 మినిట్స్ పెట్టినాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా వెళ్ళినాక మన కర్రీ అనేది రెడీ అవుతుంది, ఫ్రై అనేది. మంచిగా డ్రైగా అయ్యేటట్టు
మిక్స్ చేసుకోండి. కొంచెం అలా వదిలేస్తే వాటర్ అనేవి వెళ్ళిపోతాయి. ఫ్రై అనేది అయిపోయింది. ఇంకా చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం అలా మిక్స్ చేసుకొని అలా మూత పెట్టేసాం. 1 మినిట్ పెట్టి ఇంకా ఆపేసేద్దాం. ఇదండి ఈరోజు లివర్ ఫ్రై.